రేవంత్ రెడ్డి ఈ మధ్య విద్యార్థుల సదస్సులో బీటెక్ చదివి బయటకు వచ్చే వాళ్ళకి జాబ్ అప్లికేషన్ ఫిల్ చేయడం రావట్లేదు. కనీసం వాళ్ళ సత్తా కూడా ఉండలేదు బయటకు వచ్చేసరికి. అయితే ఆయన అన్నది వాస్తవం, కానీ ఎందుకంటే విద్యా వ్యవస్థ ఇలా ఏవైతే కార్పొరేట్ విద్యలలో కాలేజీలు కూడా కేవలం వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చి బయటికి పంపిస్తారు తప్ప వాళ్ళకి స్కిల్స్ లేదు. అంటే ప్రభుత్వ పరంగా ఉన్న కాలేజీలు అంతే ఉన్నాయి, సేమ్ టైం ప్రైవేట్ అట్లా ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి గారికి ఒక ఒపీనియన్, నువ్వు అన్నావు కదా ఆ మాట, ఇప్పుడు నెక్స్ట్ విద్యా వ్యవస్థ మార్చే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఆ రకంగా విద్యార్థులకు స్కిల్స్ డెవలప్ చేసే విధంగా వాళ్ళు కాలేజీలు ఉన్నప్పుడే బయట వచ్చే వరకు వాళ్ళు ఒక ప్రొఫెషన్గా ఏదో ఒక పనికి వచ్చే విధంగా తీర్చిదిద్దడానికి మళ్ళీ ఆ బాధ్యత నిర్వహిస్తారు. ప్రైవేట్ యజమానులకు అందరు కూడా ఒక జీవో పాస్ చేయండి. మీరు ఈ విద్యార్థులని ఏదో సోమవారపోతులుగా వేసి డబ్బులు తీసుకుంటూ ఏదో అడ్డమైన సర్టిఫికెట్లు ఇచ్చి బయటికి పంపిస్తారు, ఆ రకంగా విద్యార్థులను మోసం చేస్తారని ఓ జీవో పాస్ చేయమని చెప్పి మొత్తం ఏవైతే ప్రైవేట్ యజమానులు ఉన్నారో కాలేజీలు వాళ్ళకు ఒక మెమో జారీ చేయమని చెప్పాలి. ఈ రకంగా విద్యాన్ని నాశనం చేస్తారు, ఫీజులు లక్షల రూపాయలు తీసుకుంటుంటారు ఇలా శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు. మరి ఎందుకు ఈ రకంగా విద్యార్థులు తయారు చేస్తారో చేయాల్సి ఆ బాధ్యత కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలి. సేమ్ టైము విద్యా వ్యవస్థ, ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో మార్చే బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారు తీసుకుంటే బాగుంటుంది. అంటే ఇంతకాలం ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ అవన్నీ వేస్ట్. ఆయన చెప్తున్న వేస్ట్ అంటే ఒక రకంగా విద్యార్థులు ఇప్పుడు ప్రజెంట్ విద్యా వ్యవస్థను బాగాలేదు, కానీ రేవంత్ రెడ్డి గారు దాని ప్రణాళికతో మారుస్తారు చెప్పలేదు. కానీ దాని మీద ఒక కామెంట్ చేసే వరకు కరెక్ట్ కాదని నేను అనుకో. ఎందుకను ఒకవేళ దాన్ని మారుస్తా, నేను ఆ విద్యా వ్యవస్థను మారుస్తానే ఒపీనియన్ తోటి ఆ మాట అంటే బాగుండే. కానీ ప్రతి స్టూడెంట్ బయటికి రాన్నాడు, వాళ్ళకి ఏం పని లేదు, వాళ్ళకి ఏదైనా ఇచ్చిన దాన్ని ఫుల్ ఫామ్ చేయలేరు అనేది అనడం కూడా తప్పు. ఒక మాట ఏమంటే మీరు దాన్ని మారుస్తారా అనేది ఏమన్నా ఉంటే చెప్పేది. అదే విద్యార్థులకు కావచ్చు, తెలంగాణ సమాజం కాదు, విద్యా వ్యవస్థ ఇట్లా ఉన్నది నేను మారుస్తా అనే ఒపీనియన్ అనేది చెప్పేది లేకుండా. కానీ ఆయన ఎందుకు కామెంట్ చేసిందో అర్థం కాదు. చేసింది మంచిది, కానీ మార్పు తీసుకొస్తారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అక్కడ. సో అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇవన్నీ ఇవ్వలేకపోతున్నారు, దాన్ని డైవర్షన్ చేయడం కోసం కాంట్రవర్సీ చేస్తున్నారు. ఇంకా అది నాకు తెలిసి చెప్పలేము, రాజకీయ నాయకులు ఏదైనా ఒపీనియన్ చేసుకోవచ్చు. కానీ ఆయన అన్నదానికి ఇప్పుడు దాన్ని అన్నాడు, కానీ దానికి మార్గాలని ఆయన చెప్పలేదు కదా అంటారు. ఇప్పుడు విద్యా వ్యవస్థ ఇంత ప్రాబ్లం ఉంది, మళ్ళీ నేను దీనికి పరిష్కార మార్గాలు వెతుకుతాను చెప్పలేదు. లేక ప్రజలకు భవిష్యత్తులో దీన్ని విద్యా వ్యవస్థని ప్రస్తావన చేస్తా, దీన్ని మొత్తం తప్పిదాలు ఉన్నాయని చెప్పలేదు. అంటే మళ్ళీ ఎందుకు కామెంట్ చేశారో ముఖ్యమంత్రి వివరణ ఇంకా లేక ఆయన మళ్ళీ వేరే ఇష్యూ డైవర్ట్ చేయడానికి అనేది మళ్ళీ ఒక కొన్ని రోజుల తర్వాత చూడాలి. ఆయన దీన్ని మారుస్తా అని చెప్తారా లేక కావాలని కాంట్రవర్సీ చేశారని చూడాలి. కానీ ఏదేమైనప్పటికీ ఆయన అన్న దాంట్లో స్పష్టం ఉంది. కానీ విద్యా వ్యవస్థను మార్చే ప్రక్రియ తీసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను.